ఢిల్లీలో ఒక్క వీధి కుక్క బయట ఉండొద్దు, షెల్టర్లకు పంపాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వీధి కుక్కలు జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కుక్కల దాడిలో ప్రాణాలు విడుస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీ వరకే ఇచ్చిన ఈ ఆదేశాలు బాధిత నగరాలకు కూడా వర్తింపచేయాలంటున్నారు వీధి కుక్కల బాధితులు. బయట షాపుకు వెళ్లాలంటే భయం, ఇక పసిపిల్లలను ఇంటి బయటకు పంపాలన్నా ఆందోళనే. నిత్యం వెళ్లే ప్రాంతమైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. రాత్రి వేళైతే పరిస్థితి మరింత భయానకం. దీనికి కారణం వీధి కుక్కలే. ఏ కుక్క కరిచినా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. వీధి కుక్కల బెడదతో పిల్లలు, వృద్ధులు గాయపడ్డారు. మరికొంతమంది అయితే మరణించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదని, ఢిల్లీ ఎన్సీఆర్లలోని అన్ని వీధి కుక్కలను 8 వారాల్లోపు దూర ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయమని, ఇందులో ఎలాంటి భావోద్వేగాలకు తావులేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై జస్టిస్ పార్థివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరినప్పుడు వీధి కుక్కలను తరలించడానికి ఢిల్లీలో ఒక స్థలాన్ని గుర్తించామని తెలిపారు. కానీ జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందిన తర్వాత ఆ ప్రణాళిక నిలిచిపోయిందన్నారు. ఈ జంతు కార్యకర్తలందరూ ర్యాబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకుంటే కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్రం నుండి మాత్రమే వాదనలు వింటామని, జంతు ప్రేమికులు కానీ మరే ఇతర సంస్థల నుండి వచ్చిన పిటిషన్లను ఈ విషయంపై విచారించబోమని కోర్టు తెలిపింది. ఈ పని ఎలా నిర్వహించాలో అధికారులు నిర్ణయించుకోవచ్చని, అవసరమైతే వారి అంకితభావంతో కూడిన టీం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. పట్టుకున్న వీధి కుక్కలను డాగ్ షెల్టర్లకు తరలించాలని, అలాగే అక్కడ స్టెరిలైజేషన్, రోగ నిరోధక శక్తి అందించే నిపుణులు ఉండాలని న్యాయస్థానం సూచించింది. తప్పించుకోకుండా చూసుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. కుక్కకాటు కేసులకి సంబంధించి ఒక హెల్ప్ లైన్ ను ప్రారంభించాలని అధికారులకు కూడా సూచించింది. వీధి కుక్కల సమస్య కేవలం ఢిల్లీలోని సమస్య మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డెక్కాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలోని ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్కి మేము స్వాగతిస్తున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు కానీ, వాకర్స్ కానీ, మహిళలు కానీ ఎలాగ సడన్గా అక్కడ ఉన్నాయి కదా, అది పక్క నుంచి వెళ్ళిపోతామో అనేసి అనుకొని కామ్గా వెళ్ళిపోతుంటే టాప్ అని వాళ్ళని టచ్ చేసి కరడం మొదలెడుతున్నాయి. అది ఏ కోమాలో ఉంటుందో, ఎట్లా ఉంటుందో, దానికి ఏమవుతుందో తెలియదు. సడన్గా నిర్ణయం తీసుకొని వచ్చి కరిచేసి పోతుంది. అది దానివల్ల చాలామంది వాకర్స్కి ఇబ్బంది పడి తెల్లవారు లెగిసే వాళ్ళకి ఎక్కువ మందికి టచ్ అయిపోతుంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చిన్నపిల్లలు అయితే బీభత్సంగా తట్టుకోలేక మరణిస్తున్నారు. ఇటువంటివి మంచి కార్యక్రమం, ఇది స్వాగతిస్తున్నాం. దాని గురించి సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఒక మాలుమూల ప్రాంతాల్లోని కొన్ని ఓపెన్ ప్లేస్లో కానీ ఇవన్నీ పెట్టి వాటిని సంరక్షణ చేస్తే మంచిదే, సంతోషం. అది ఇటువంటి కార్యక్రమం చేయాలా. మా మనవని గరిసేసింది, నన్ను గరిసేసింది. పిల్లలు ఏముంది గబుకుని వెళ్తారు, ఏదో అనుకుని ముట్టుకుంటూ అయినా సరే అవి వచ్చి పడిపోతాను. ఇక బాగానే ఉంది. మరి ఇప్పుడు మాత్రంగా ఆ కుక్కలు మాత్రంగా మీరు మాత్రం కంట్రోల్ చేయాలండి. చిన్నపిల్లల్ని బయట నొగ్గిసి పైకి వెళ్ళడానికి మాకు భయం వేస్తుంది, కుక్కలు వచ్చి అక్కడ కరిచేస్తాయో అనేసి. ఇప్పుడు పిల్లల వెనకతలు మేము అలాగో ఉండాలంటే అవ్వదు కదా, మరి ఇంట్లో పనులు వేసి చేసుకోమా, ఇప్పుడు అది బాధ. ఇటీవలే మరి చిన్నపిల్లలను కూడా కుక్కలు ఈడ్చుకు వెళ్ళి మరి చంపేసినటువంటి పరిస్థితులు ఎన్నో మన యూట్యూబ్లోని అదేవిధంగా ఫేస్బుక్లో చూసేవి తప్ప ఎవరు కూడా దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క కుక్కల్ని చంపకూడదు, పిల్లుల్ని తాకకూడదు అనేటువంటి షరతులతోటి ముందుకొచ్చారే తప్ప వీటి వల్ల జరిగేటటువంటి యొక్క ర్యాబిస్ వ్యాధులు కానీ, మరి ప్రాణానికి ఇబ్బంది వచ్చేటటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాధులను అరికట్టేటటువంటి ప్రక్రియలో వీలైతే ఏ ఒక్క జంతు ప్రేమికులు భాగస్వామ్యం కాలేదు. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట వీధి కుక్కల బారిన పడి గాయపడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్పందించే అధికారులు తర్వాత పట్టించుకోవటం లేదు. నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలను ప్రత్యేక స్థలానికి తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు.